హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వర్బ్స్ రాశానండి. భాష అనేసరికి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది వర్బ్సే. అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం వర్బ్స్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం, ర్యాండమ్గా ఏది తోస్తే అది రాసి చదవటం. అలా కాదండి, దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. ఆ మాదిరిగా ఇక్కడ రాసుకొచ్చాను నేను. వీడియో చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ చూడండి. ఇందులో కాంటెంట్ బాగాలేదని అంటే కనుక మీరు చూడనవసరం లేదు. కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదామండి. వర్బ్స్ సాధారణంగా వెర్బ్ అని అంటూ ఉంటారు. వెర్బ్ కాదండి, వర్బ్. ఏంటి రూలు అంటే వర్బ్స్ అనేసరికి ర్యాండమ్గా చదవటం కాదు, దాంతోపాటుగా ఆ వర్బ్ని సెంటెన్స్లో ఎలాగా చెప్పాలి, ఎలా యూజ్ చేయాలి, ప్రజెంట్ ఫామ్లో ఎలాగా, పాస్ట్ ఫామ్లో ఎలాగా, ఎలా పలకాలి, ఎండింగ్ సౌండ్ ఏంటి, స్టార్టింగ్ ఎలా పలకాలి, అవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ నేర్చుకుంటేనే నేర్చుకున్నట్లు లెక్కండి. రైట్, ఇక్కడ ఆర్ ఉందండి. ఆర్ ముందేమో ఈ ఉంది. ఈ అంటే వావెల్, అచ్చు, కాబట్టి వర్బ్. ఈ ఆర్ని సైలెంట్ చేసి నేను వర్బ్ అంటాను. అలానే ఎప్పుడైనా ఇంగ్లీష్లో చివరిని ఎస్ యాడ్ చేసామంటే ఆ ఎస్ శబ్దాన్ని మనం జాలాగా చదవాలి. అంటే ఫైనల్గా మనము వర్బ్స్ అంటే చివరిన జాలాగా చదవాలి. వెర్బ్స్ కాదు, వర్బ్స్. అలానే వర్బ్కి 4 ఫామ్స్ ఉంటాయి: ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపల్. ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే V4. మనకి వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం V1, V2, V3, V4 అంటాం. కొన్ని ఎగ్జామ్స్లో డిఎస్సి, టెట్ ఇలాంటి ఎగ్జామ్స్లో వీటిని కూడా అడుగుతున్నారు. ఓకేనా? ఒక వెంట్ అనే వర్బ్ ఇచ్చి అది ఏంటి? ఆప్షన్ ఏ ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్. అవి కూడా తెలియాలి. ఒకవేళ మీరు డిఎస్సి, టెట్ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే కనుక ఇలాంటివి కూడా తెలియాలి. మామూలుగా మాట్లాడడం నేర్చుకుందామని అనుకుంటున్నామంటే ఇలాంటివి తెలిసినా తెలియకపోయినా వర్బ్స్, ఫామ్స్ తెలియాలి, వాటి మీనింగ్స్ కూడా తెలియాలి, వాటిని ఎలా యూస్ చేయాలి అనేది కూడా తెలియాలి. రైట్, ఏంటండి? ప్రెజెంట్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ V1, past form V2, past participle V3, present participle V4. ఇందులో మొదటి వర్బ్ వచ్చేసి హ్యావ్, HAVE. ఎలా చదవాలండి? ఇందులో మొదటి వర్డ్ ఏంటండి? మొదటి వర్బ్ ఏంటి? హ్యావ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో హెచ్తో ఏదైనా వర్డ్ చెప్పాలంటే లా పలకాలి. HAVE హ్యావ్, HAS హ్యాస్, HOUSE హౌస్, హోమ్, హ్యాట్, హ్యాపీ ఇలా చదవాలి. మనం హెచ్ని హాలాగా చదవాలి. అలానే ఇక్కడ ఈ వర్డ్ గమనించినట్లయితే ఎండింగ్ ఏముందండి? విఈ ఉంది. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన విఈ వచ్చిందనుకోండి, కింది పెదవిని పై పంటితో పట్టుకుని చదవాలి. ఎలా సార్? LOVE లవ్, GIVE గివ్, MOVE మూవ్, NATIVE నేటివ్. అలానే HAVE హ్యావ్. ఇలా అనకూడదు. హ్యావ్, ఫైవ్, లవ్ అలా కాదు. లవ్, ఫైవ్, నేటివ్, హ్యావ్, SAVE సేవ్, PROVE ప్రూవ్ ఇలా అనమాట అండి. రైట్, ఏంటండి పాయింట్? వెన్ ఎవర్ వి ఫైండ్ VE at the end of any English word, we have to bite our lower lip with the upper front teeth, like love, give, move, native ఇలా అన్నమాట. హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్. నెక్స్ట్ అండి సేమ్ అట్లాంటిది. హ్యాస్, చూడండి, హ్యాడ్, హ్యావింగ్. మీకు ఒక డౌట్ రావచ్చు, V1 V4 అంటే ఏంటండి? V1కి ING కలిపితేనే V4 సార్ అని తెలుసండి మనకి. అయితే ఇక్కడ హ్యాజ్కి V4 ఏంటి అంటే హ్యాజింగ్ అని రాయాలేమో అనుకుంటారు. లేదండి, అలా ఏం లేదు. దీనికి కూడా హ్యావింగ్. ఎందుకు అలాగనేది ఫ్యూచర్లో నేర్చుకుంటాం. హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్. అయితే ఒక వర్బ్ అనేసరికి అనేక మీనింగ్స్ ఉంటాయండి. ప్రముఖంగా మన డైలీ లైఫ్లో మన ఇంగ్లీష్ మాట్లాడడానికి ఏవైతే ఇంపార్టెంటో అవే రాసాం ఫస్ట్. రైట్, మొదటి మీనింగ్ చూద్దామండి. కలిగి ఉండు. ఏం కలిగి ఉండటం? ఏవైనా ఎమోషన్స్ కలిగి ఉండడం. లవ్, కరేజ్, సాడ్నెస్ ఇలాంటి ఎమోషన్స్ కలిగి ఉండడం. అలాగే వస్తువులు కలిగి ఉండడం. పెన్, పెన్సిల్, కార్, హౌస్ ఇలాంటివి కలిగి ఉండడం. అలాగే పిల్లలు ఉండటం.
ఏదైనా ఉంటే కనుక హ్యావ్ హ్యాడ్ లేదా హ్యాస్ హ్యాడ్ అంటాం. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ కార్ ప్రజెంట్లో నాకు కారు ఉంది. ఐ హ్యావ్ ఎ పెన్సిల్, నాకు పెన్సిల్ ఉంది. హీ హ్యాస్ లాట్స్ ఆఫ్ కరేజ్, అతనికి చాలా ధైర్యం ఉంది. ఏంటండి కరేజ్ అంటే ఫీలింగ్, రైట్. దే హ్యాడ్ ఎ బిగ్ హౌస్ ఇన్ దోస్ డేస్, వాళ్ళకి ఆ రోజుల్లో ఒక పెద్ద ఇల్లు ఉండేది, రైట్. అలా పాస్ట్ టెన్స్లో. కలిగి ఉండటం అంటే ఏంటండి ఎమోషన్స్ కలిగి ఉండటం, పిల్లలు ఉండటం, ఓకేనా, లేకపోతే వస్తువులు ఉండటం, లేకపోతే మీటింగ్స్ ఉండటం. వీ హ్యావ్ ఎ మీటింగ్ టుడే, మాకు ఇవాళ మీటింగ్ ఉంది. వీ హ్యావ్ స్కూల్ టుడే, మాకు ఇవాళ స్కూల్ ఉంది. దే హ్యావ్ నో ఆఫీస్ టుడే, వాళ్ళకి ఇవాళ ఆఫీస్ లేదు, ఓకేనా. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం లాస్ట్ నైట్, మేము చాలా మంచి సమయాన్ని గడిపాం గత రాత్రి. ఇలా చెప్పేదానికి కలిగి ఉండేది. నెక్స్ట్ అండి, ఇదే హ్యావ్ని తినటము త్రాగటము, అదే వర్బ్ని ఎలా ఉపయోగిస్తామండి, తినేదానికి తాగేదానికి. ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ, నేను ప్రతిరోజు ఒక కప్పు కాఫీ తాగుతా. అదే సెంటెన్స్ ఎలా చెప్పచ్చు, ఐ డ్రింక్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, ఐ టేక్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీ మార్నింగ్. అలానే ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ, ఓకేనా. నేను ఒక కప్పు కాఫీ తాగుతాను అనడానికి కూడా, తినటానికి త్రాగడానికి కూడా ఈ వర్బ్ను వాడతామండి. మళ్ళీ తినటం, I generally have idli as my breakfast. It's not breakfast, it's a breakfast, right. ఏంటండి హ్యావ్ హ్యాస్ అంటే ఏంటి, కలిగి ఉండటము, తినటము, త్రాగటము. ఏంటండి కలిగి ఉండటము, తినటము, త్రాగటం. అలాగే కూర్చోవడం, హ్యావ్ యూ సీట్ అంటే కూర్చోమని చెప్పడానికి, ఓకేనా. ఐ హ్యాడ్ మై సీట్ కంఫర్టబుల్లీ, నేను బాగా కంఫర్టబుల్గా కూర్చున్నాను. ఇలా కూర్చున్నాను అనడానికి కూడా ఈ పదాన్ని వాడుకోవచ్చండి, రైట్. మీరు బాగా గమనిస్తే ఏంటి ప్రొసీజర్ అంటే, ఇక్కడ కలిగి ఉండటం అంటే ఉండటం అనేది వస్తుందండి. ఈ ఉండటం గురించి చూద్దాం వరుసగా, ఓకేనా. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఉండటం. నెక్స్ట్ వర్బ్ అండి, బి. ఏంటండి బి, వస్. ఇట్స్ నాట్ వాస్, ఇట్స్ ఎ వస్. నెక్స్ట్ అండి బీన్, బీయింగ్. బీ, వస్, బీన్, బీయింగ్. నెక్స్ట్ అండి బీ, సేమ్ అండి, వా. చాలామంది వర్ అని అంటారు, అలా కాదండి, వా అంటే సరిపోతుంది, లేదా వ. ఎందుకు అలా అనాలి, రైట్. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముందండి, ఈ ఉంది. ఈ అంటే ఏంటి, వావెల్. ఎప్పుడైనా ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ ఉంటే ఆర్ని ఏం చేస్తాం, సాధారణంగా సైలెంట్ చేస్తాం. చాలానే ఉన్నాయి అలాగే. బియుఆర్ఎన్ బర్న్, TURN టర్న్, GIRL గర్ల్, FIRM ఫర్మ్. అదే అండి రూల్. ఏంటండి ఆర్ వస్తుంది, ఆర్ ముందు ఏదో ఒక వావెల్ వస్తుంది, ఆర్ని సైలెంట్ చేస్తున్నాం, రైట్. అందుచేతన నేను వర్ అని చదవకుండా దీన్ని ఏమంటున్నాను నేను, వా. నెక్స్ట్ అండి బీన్, బీయింగ్. బీ, వా, బీన్. బీ, వస్, బీన్, బీయింగ్. ఇదేంటి ఉండటం అండి. ఎలా ఉండటము, సన్నగా ఉండటం, లావుగా ఉండటం, పొడవుగా ఉండటం, పొట్టిగా ఉండటం, పాజిటివ్గా ఉండటం, నెగిటివ్గా ఉండటం, టీచర్గా ఉండటం, యాక్టర్గా ఉండటం, డాక్టర్గా ఉండటం, తల్లిగా ఉండటం, తండ్రిగా ఉండటం, అంటే ఉండటం అండి. అంటే అండి ఉండటం. బీ పాజిటివ్, పాజిటివ్గా ఉండు. డోంట్ బీ నెగిటివ్గా ఉండకు. బీ యాక్టివ్గా ఉండు. డోంట్ బీ ఇన్యాక్టివ్గా ఉండకు. డోంట్ బీ స్లో. ఇలాగ. కెన్ యూ బీ హియర్ ఫర్ సమ్ టైమ్, ఐల్ బీ బ్యాక్. కొంత సమయం ఇక్కడ ఉంటావా. కెన్ యూ బీ హియర్, రైట్. బీ హియర్, ఐల్ బీ బ్యాక్. ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. ఐ వాజ్ ఇన్ కాకినాడ ఎస్టే, నేను కాకినాడ పాస్ట్ టెన్స్ తీసుకున్నాండి. ఐ వాజ్ ఇన్ కాకినాడ, రైట్. నెక్స్ట్ అండి ఏంటండి బీ, వస్, వా, బీన్, బీయింగ్, రైట్. ఉండటం అండి. నెక్స్ట్ చూద్దామండి, 5వ వర్డ్ చూద్దాం. ఈ బీ బదులుగా యామ్, ఈజ్, ఆ. ఏంటండి ఈ బీ బదులుగా V1 ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, యామ్, ఈజ్, ఆ. ఇదేంటి సార్ ఆ అంటున్నారు, ARE ఎలా చదవాలండి, ఆర్ అనక్కర్లేదు, ఆ అంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి స్పెల్లింగ్ ARE ఎలా రాసింది చూడండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది, వావెల్ ఉంది. AREని ఎలా చదవాలి, ఆ. వీఆర్ ఫ్రెండ్స్, మేము స్నేహితులం. వీఆర్ ఇండియన్స్, మేము భారతీయులం. వీఆర్ రిలేటివ్స్, మేము రిలేటివ్స్ బంధువులం. ఇలా వీఆర్ అని చదవాలి, రైట్. యామ్, ఈజ్, ఆ ఉండటమే. హీజ్ ఏ
హీజ్ ఎ పాజిటివ్ పర్సన్, అతను పాజిటివ్ పర్సన్గా ఉన్నాడు. ఇట్ ఈస్ హాట్, ఇవాళ హాట్గా ఉంది. ఇట్ ఈస్ వెరీ స్లో, అది స్లోగా ఉంది. అంటే యామ్ ఈజ్ ఆర్ అంటే బీనే, బీ అంటే ఉండటమే. సో యామ్ ఈజ్ ఆర్ అన్నా కూడా ఉండటమే. నెక్స్ట్ అండి దానికి పాస్ట్ టెన్స్ వాస్ అవర్, సేమ్ అండి. బీన్ ఉండటం, బీయింగ్ కూడా ఉండటమే. రైట్. ఏంటండి బీ వాస్ బీన్, బీ వా బీన్ ఉండటమే. యామ్ ఈజ్ ఆ, వాస్ అవర్, బీన్ బీ, వీటన్నిటికీ కూడా అర్థం ఏంటి? ఉండు అని అర్థం అండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వర్డ్ స్టై. ఏంటండి స్టై, ఇది కూడా ఉండటమే. చూడండి ఇది ఎలా పలకాలి, దీనికి రూల్ చూద్దాం. ఎప్పుడైనా ఇంగ్లీష్లో సాధారణంగా ఏవై వచ్చింది అనుకోండి ఎండింగ్లో, దాన్ని ఐగా చెప్పండి. డిఏవై డై, ఎస్ఏవై స్టై, ఎస్ఏవై సై, పిఏవై పై, పిఎల్ఏవై ప్లై, ఇలా ఐ. అందుచేతనే సంజై, మంజై, ట్యూస్డే, వెన్స్డే, ఇట్స్ నాట్ వెడ్నెస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఇలా. ఇక్కడ మరి ఎలా చెప్పాలి? ఎస్టీఏవై స్టై, ఎస్టీఏవైఈడి స్టైడ్, స్టైడ్, స్టై, స్టైడ్, స్టైడ్, ఇది కూడా ఉండటమే. అయితే కొంతకాలం పాటు ఎక్కడైనా ఉంటే స్టే అంటామండి, బస చేస్తాం కదా. వెనెవర్ ఐ విజిట్ తిరుపతి, ఐ స్టే ఇన్ ఏ కాటేజ్. నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా నేను కాటేజ్లో స్టే చేస్తాను. వెనెవర్ దే కమ్ టు కాకినాడ, వెనెవర్ దే కమ్ టు కాకినాడ, దే స్టే ఇన్ అ హోమ్. వాళ్ళు కాకినాడ ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లోనే ఉంటారు. అంటే 2 రోజుల పాటు, 1 రోజు, 3 రోజులు ఇలా ఉంటారు. ఎక్కడైనా కొంతకాలం పాటు ఉంటే స్టే అంటామండి. కెన్ యూ ప్లీజ్ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్, కెన్ యూ ప్లీజ్ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ దయచేసి కొంత సమయం స్టే చేస్తారా, ఉంటారా. ప్లీజ్ స్టే దయ్యా, ఐఎమ్ కమింగ్ దయ్యా, ప్లీజ్ స్టే దయ్యా, ఐఎమ్ కమింగ్ దయ్యా. ఓకే, అక్కడే ఉండండి కాసేపు, వస్తున్నాను, నేను వస్తున్నాను, ఇలాంటి సందర్భంలో స్టే అంటే. నెక్స్ట్ అండి లివ్, ఎల్ఏవిఈ లివ్ చెప్పుకున్నాగా. విఈ వస్తే కింద పెదవిని పట్టుకుని చెప్పాలి, కింద పెదవిని పై పంటితో పట్టుకుని చెప్పాలి. ఎల్ఐవిఈ లివ్, జిఐవిఈ గివ్, ఎంఓవిఈ మూవ్, నేటివ్, అలానే లివ్, లివ్, లివ్డ్, లివ్డ్. ఉండటం అండి, నివసించడం. ఓకేనా, ఎక్కడ ఉండటము? ఇంట్లో ఉండటం, నివసించడం. ఐ లివ్ ఇన్ కాకినాడ, నేను కాకినాడలో నివసిస్తా. సచిన్ టెండూల్కర్ లివ్స్ ఇన్ ముంబై. ఓకేనా, అతను క్రికెట్ ఆడడానికి వేరే వేరే ప్రాంతాలకు పోవచ్చు, కానీ అతను నివాసం ఉండేది ఎక్కడ? ముంబైలో. సచిన్ టెండూల్కర్ లివ్స్ ఇన్ ముంబై, దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివ్. అలాగే లివ్ అంటే ప్రాణంతో ఉండటం అండి, ప్రాణంతో ఉండటం, బ్రతికి ఉండటం. ప్లాంట్స్, ఐ మీన్ టు సైజ్ ట్రీస్, ట్రీస్ చెట్లు. ట్రీస్ కెన్ లివ్ అట్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ట్రీస్ కెన్ లివ్ అట్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. ఓకేనా, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆ చెట్లు బ్రతకగలవు, ప్రాణంతో ఉండగలవు. నెక్స్ట్ అండి క్యామిల్ కెన్ లివ్ సో మెనీ డేస్ విదౌట్ హ్యావింగ్ వాటర్. Camels can live for a few days without having water, without water. ఈ క్యామిల్స్, ఒంటెలు అనేవి కొన్ని రోజుల పాటు నీళ్లు లేకుండా, అంటే నీళ్లు త్రాగకుండా ఉండగలవు, బ్రతకగలవు అని అంటున్నాను. లివ్ అంటే ఏంటండి? బ్రతికి ఉండటము, నివసించడము, నివాసం ఉండటము. రైట్. నెక్స్ట్ అండి రైట్, 8th వన్ ఎగ్జిస్ట్, ఎగ్జిస్టెడ్, ఎగ్జిస్టెడ్. ఇక్కడ గమనిస్తే టీఈడి ఉందండి, స్పెల్లింగ్ ఏంటి? టీఈడి. ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరన టీఈడి వచ్చిందనుకోండి, దాన్ని టీఐడి లాగా చదవాలి. అంటే రాసేది టెడ్ రాస్తాము, చదివేది టిడ్ చదువుతాం. వాంట్, వాంటెడ్. సెలెక్ట్, సెలెక్టెడ్. నావిగేట్, నావిగేటెడ్. ఫ్రస్ట్రేట్, ఫ్రస్ట్రేటెడ్. ఓకేనా, కలెక్ట్, కలెక్టెడ్. అలానే ఎగ్జిస్ట్, ఎగ్జిస్టెడ్, ఎగ్జిస్టెడ్. ఎగ్జిస్ట్ అంటే ఉండటం అండి. దే ఎగ్జిస్టెడ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఆన్ వాటర్. కొన్ని రోజుల పాటు నీళ్లు తాగి మాత్రమే ఉన్నారు, ఎగ్జిస్ట్ అయ్యారు. అంటే ఎలాగోలాగా సర్దుకుని ఉన్నారు, అలాగా. ఎగ్జిస్ట్ అంటే 11 players ఎగ్జిస్ట్ ఇన్ ఏ క్రికెట్ టీమ్. క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారండి?
11 మంది ఉంటారు. ఇలా ఎగ్జిస్టెంట్ అలా ఉండటాన్ని ఎగ్జిస్ట్ అంటాం. నెక్స్ట్ ప్రివెయిల్. ఎలా చదవాలి? ప్రివెయిల్. ఇది కూడా ఉండటమే. ప్రివెయిల్డ్, ప్రివెయిల్డ్ అన్నీ ఒకే రీతిన వచ్చే వర్బ్స్ అని చెప్పుకుంటున్నామండి. ఉండటం ఫస్ట్ కలిగి ఉండటం, హ్యావ్, హ్యాస్. తర్వాత ఉండటం పాజిటివ్ కూడా నెగిటివ్ బి అండి. తర్వాత ఎక్కడైనా కొంతకాలం ఉండటం స్టే, నివాసం ఉండటం లివ్. ఇప్పుడు ఎగ్జిస్ట్, ఇప్పుడు ప్రివెయిల్. ప్రివెయిల్, ప్రివెయిల్డ్, ప్రివెయిల్. ప్రివెయిల్ అంటే ఎక్కువగా కనిపించడం అండి. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపించడాన్ని ప్రివెయిల్ అంటాము. ఉండటానికి కూడా ప్రివెయిల్ అంటారు. ఆ స్ట్రీట్ డాగ్స్ ఆర్ ఎల్స్ స్ట్రీట్ డాగ్స్ ఆర్ స్ట్రే డాగ్స్. స్ట్రే డాగ్స్ అంటే ఏంటంటే వీధి కుక్కలు. స్ట్రీట్ డాగ్స్ ఆర్ స్ట్రే డాగ్స్ ప్రివెయిల్ ఎవ్రీవేర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో వీధి కుక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అని చెప్పేసి అంటున్నానండి. రైట్. దీస్ కైండ్ ఆఫ్ బిలీవ్స్ ప్రివెయిల్ ఇన్ ఇండియా స్టిల్. ఇప్పటికీ ఇలాంటి నమ్మకాలు ఇండియాలో ఉన్నాయి. రైట్. ప్రివెయిల్ అంటే ఉండటం, ఎక్కడ పడితే అక్కడ ఉండటం. రైట్. నెక్స్ట్ అండి రిజైడ్. రిసైడ్ కాదండి, రిజైడ్. నివాసం ఉండటం అండి, నివసించడం. ఓకేనా? దే హ్యావ్ రిజైడెడ్ ఇన్ లండన్ సో మెనీ ఇయర్స్. వాళ్ళు చాలా సంవత్సరాల పాటు లండన్లో నివాసం ఉన్నారు, నివసించారు. నెక్స్ట్ అండి డ్వెల్డ్. సాధారణంగా మనకి రిటర్న్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది. ఏంటి అంటే లివ్ అనే అర్థం. నివాసం ఉండటం అనే నివసించు అనే అర్థం అండి. రైట్. మనం ఎక్కువ పట్టించుకోని అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్లో పర్వాలేదండి, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ అండి 13th వన్ అండి రిమైన్. 13th వన్ ఏంటండి? రిమైన్. రిమైన్డ్. రిమైన్ అంటే ఏంటండి? మిగిలి ఉండటం, వెనక్కి ఉండటం. లాస్ట్ నైట్ ఆల్ మై ఫ్రెండ్స్ went for a movie. Last night all my friends went for a movie. I remained in the room. నా ఫ్రెండ్స్ అందరూ కూడా గత రాత్రి సినిమాకి వెళ్ళారు, నేను ఒక్కడే వెనక్కి ఉండిపోయాను. ఓకేనా? వెనక్కి ఉండిపోయాను, మిగిలి ఉండిపోయాను. ఇలా దాన్ని రిమైన్ అంటారండి. రిమైన్డ్. నెక్స్ట్ అండి నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా అబైడ్, అబోర్డ్, అబైడెడ్ రెండు కూడా లివ్. ఇది కూడా అంతేనండి, ఉండటం. ఓకేనండి? లివ్ నివసించడం అండి. అబైడ్, అబోర్డ్. ఇలాంటి పదాలు ఎక్కువగా న్యూస్ పేపర్స్ రిటర్న్ పరంగా రాసినప్పుడు మనము రిటర్న్ ఇంగ్లీష్లో ఎక్కువ కనిపిస్తాయి ఈ పదాలు. రైట్. డ్వెల్ కావచ్చు, అబైడ్ కావచ్చు. నెక్స్ట్ అండి ఇక్కడ వరకు మనము ఈ 15 వర్బ్స్లో మనం ఏం చూసామండి? ఉండటం, వస్తువులు కలిగి ఉండటము, ఫీలింగ్స్ కలిగి ఉండటము, ఎక్కడైనా కొంతకాలం ఉండటము, మిగిలి ఉండటము, టీంలో సభ్యుడిగా ఉండటము, ఎక్కడ పడితే అక్కడ ఉండటం, ఇలాంటి వాటి గురించి ఉండటం గురించి చూసాం. ఇప్పుడండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ 16వ వర్బ్ నుంచి చూడటం అండి. చూడటం. సీ, సో, సీన్. సాధారణంగా సా అంటారు. సో SAW సో. SHOW షావ్, అది వేరే. సీ, సో, సీన్. చూడటం అండి. ఈ చూడడంతో పాటుగా దీనికి రెండో మీనింగ్, మూడో మీనింగ్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా చెప్పుకుందాం. అది చెప్పే ముందు ఈ సీకి వాచ్కి డిఫరెన్స్ తెలిస్తే రెండు పదాలు మనకు అర్థమైపోతాయి. అంటే సీ అంటే ఏంటి, వాచ్ అంటే ఏంటి? సీ అంటే మామూలుగా చూడటం అండి, మనకి శ్రద్ధ లేదు, ఏదో మన కంట్లో పడింది కాబట్టి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఐ కెన్ సీ ద ఫ్యాన్, ఐ కెన్ సీ ద ట్యూబ్ లైట్, ఐ కెన్ సీ సమ్వన్ ఎల్స్ గోయింగ్ ఆన్ దేర్. నా ఫ్యాన్లు చూస్తున్నాను, ఇవి చూస్తున్నాను. కానీ నా స్టూడెంట్స్ని మాత్రం నేను చూస్తున్నాను, వాచ్ చేస్తున్నాను నేను. ఆల్ మై స్టూడెంట్స్ ఆర్ వాచింగ్ ఎట్ మై ఫేస్, వాచింగ్ ఎట్ ద బోర్డ్. ఓకేనా? వాళ్ళు బోర్డు వైపు ఎలా చూస్తున్నారు? తీక్షణంగా జాగ్రత్తగా చూస్తున్నారు. తీక్షణంగా జాగ్రత్తగా చూడడాన్ని వాచ్ అంటాము. మామూలుగా చూస్తే సీ అంటామండి. మనం ఒక బైక్ మీద పోతా ఉన్నామండి, ముందు నుంచి వచ్చే వాటిని అన్నింటినీ జాగ్రత్తగా వాచ్ చేస్తాం. ఇటుగా ఏదో పక్షి ఎగిరిపోతుంది, పెద్ద జస్ట్ సీ అంటే దాన్ని వాచ్ చెయ్యం. ఓకేనా? వాచ్కి సీకి డిఫరెన్స్ అది. అందుచేతనే వాచ్ మ్యాన్ అంటాము, వాచ్ డాగ్ అంటాము, అంతేగాని సీ మ్యాన్, సీ డాగ్ అని అనం. రైట్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీ అండ్ వాచ్. సీ, సో, సీన్ మీనింగ్స్ ఏంటండి? మామూలుగా చూడటం. ఐ కెన్ సీ ద లైట్స్, ఐ కెన్ సీ ద ఫ్యాన్, ఐ కెన్ సీ
someone is going somewhere else there. Okay na, but I'm watching at the camera, right? That is the difference between see and watch. అలానే ఇదే సీ సో సీన్కి రెండో మీనింగ్ ఏంటంటే మీట్ అవ్వడం అండి. ఎవరినైనా కలుసుకోవడాన్ని ఏమంటాము? ఎవరినైనా కలుసుకోవడాన్ని ఏమంటామండి? సీ అంటామండి. అదేంటి సార్ మాకు తెలియదు. సీ యూ టుమారో, రేపు కలుస్తా. సీ యూ లేటర్, తర్వాత కలుస్తా. సీ యూ దిస్ ఈవినింగ్, సీ యూ దిస్ ఈవినింగ్, ఈ సాయంత్రం కలుస్తా. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీ సో సీన్. సీ యూ టుమారో అంటే రేపు కలుస్తాను అనదు. అంటే ఏంటండి? సీకి మరొక అర్థం కలవటం అండి. అదే సీకి ఇంకోటి ఏంటంటే సంప్రదించడం అండి. ఎవరిని సంప్రదిస్తాం మనము? డాక్టర్ని సంప్రదిస్తాం, లాయర్ని సంప్రదిస్తాం, సైక్రాటిస్ట్ని సంప్రదిస్తాం. ఎవరైనా ఒక పెద్ద మనిషిని ఏదైనా ఒక విషయమై సలహా అడగడం కోసం సంప్రదిస్తాం. అలా సంప్రదించడాన్ని సి అని కూడా అనొచ్చండి. కన్సల్ట్ బదులుగా ఆల్టర్నేటివ్ వర్డ్ ఏముందండి? సి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ హ్యావ్ టు సీ మై డాక్టర్ దిస్ ఈవినింగ్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ దీస్ డేస్, ఐ హ్యావ్ టు సీ మై డాక్టర్ దిస్ ఈవినింగ్. నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు, నేను మా డాక్టర్ని సంప్రదించాలి. ఇలా బాగుంటలేదండి, ఏం చేయమంటారండి, ఏ టాబ్లెట్ వేసుకోమంటారు అని సంప్రదిస్తాను. అలా సంప్రదించడాన్ని సి అంటాం. హీ ఈస్ నాట్ లుకింగ్ గుడ్, హీ షుడ్ సీ హిస్ డాక్టర్, ఇలా అనమాట అండి. రైట్. వాచ్. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాచ్లో మరొక అంశం ఏంటంటే ఎండింగ్లో ఎలా వచ్చిందండి? చ్ శబ్దం చూడండి. చ్ చ్ అనే శబ్దం వస్తే ఇక్కడ ఎలా పలకాలంటే ఇలా పలకాలండి. అర్థం కాలేదు సార్. వాచ్ వాచ్డ్, మ్యాచ్ మ్యాచ్డ్, ఫెచ్ ఫెచ్డ్, బ్రీచ్ బ్రీచ్డ్, బెల్చ్ బెల్చ్డ్, లంచ్ లంచ్డ్. అంటే ఏంటర్థం? ఈ వర్డ్ ఎండింగ్లో శబ్దం ఏమొచ్చిందండి? చ్ అని వచ్చింది. ఫనెటిక్ లాంగ్వేజ్లో ఇలా అంటారండి ఆ శబ్దాన్ని, చ్. ఓకేనా? ఎలా అంటారు? ఇలా రాయాల్సి వస్తుంది. రైట్. చ్ స్ట్ స్ట్, వాచ్ వాచ్డ్, మ్యాచ్ మ్యాచ్డ్, ఫెచ్ ఫెచ్డ్, లంచ్ లంచ్డ్. అందుచేతన వాచ్ వాచ్డ్ వాచ్డ్ ఇలా చదవకూడదు. వాచ్ వాచ్డ్, మ్యాచ్ మ్యాచ్డ్, డూ కాదండి, టా. జాగ్రత్తగా చూడడం. ఐ వాచ్ ఎ ఫిలిం ఎవ్రీ డే, నేను రోజు ఒక సినిమా చూస్తా. రైట్. ఐ వాచ్డ్ ఎ ఫిలిం లాస్ట్ నైట్, నేను గత రాత్రి ఒక సినిమా చూశాను. రైట్. నెక్స్ట్ అండి, చూడడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. 18వ పదం అండి. నెక్స్ట్ పదం అండి, పీప్. పీప్డ్ పీప్డ్, తొంగి చూడటం అండి. ఎక్కడైనా కీ హోల్స్ నుంచి కానీ చేతి వేళ్లలోంచి కానీ తొంగి చూడటాన్ని పీప్ అంటారు. ఓకేనా? వాలి చూడడం అంటారు కొంతమంది, తొంగి చూడడం అంటారు. ఇలా బైనాక్యులర్స్ కావచ్చు, లేకపోతే కీ హోల్స్ నుంచి కావచ్చు, ఇలా చూడడాన్ని పీప్ అంటారండి. అయితే ఇక్కడ పీప్ అన్నప్పుడు చూడండి ఎండింగ్ సౌండ్ ప. ప ఇందాకేమొచ్చింది? ముందు వర్బ్లో చ్ వచ్చింది. ప వచ్చినా కూడా అదే రూల్ అండి. ఏం చెప్పాలి? ట్. పీప్ పీప్డ్. ఓకేనండి. స్లిప్ స్లిప్డ్, డిప్ డిప్డ్, మోప్ ఎంఓపి మోప్ మోప్డ్, మోప్ మోప్డ్. ఓకేనా? మోప్ మోప్డ్. ఇక్కడ కూడా అంతేనండి. అంటే ఏం చెప్పదలుచుకున్నాను నేను? ఏదైనా ఒక వర్బ్ ఎండింగ్లో పా శబ్దం వస్తే, స్లిప్, కిడ్నాప్, డ్రాప్, స్టోప్ ఇలాంటి ప అని వస్తే తర్వాత రాసే ఈడీని టా లాగా ట లాగా చదవాలి. అందుచేత నేను పీపుడు అనట్లేదు, పీప్ పీప్డ్ పీప్డ్. రైట్. తొంగి చూడడం అండి. నెక్స్ట్ అండి, స్టేయా. ఎలా చదవాలి? స్టేయా. స్టేర్ అనకూడదు. ఎందుకు అనకూడదు? స్టేయా అన్నప్పుడు స్పెల్లింగ్ గమనించండి. ఆర్ ఉంది, ఆర్ ముందు ఏమొచ్చింది? ఏ వచ్చింది. ఏ అంటే ఏంటి? వావెల్. ఓకేనా? అచ్చు వస్తే ఆర్ ముందు ఆర్ని సైలెంట్ చేస్తాం. అందుచేత నేను స్టేయా స్టేయా స్టేయడ్ స్టేయడ్ స్టేయా స్టేయడ్ స్టేయడ్. నెక్స్ట్ పదం ఏంటండి? గెయిజ్. ముందు పదము స్టేయా, రెండింటికి ఒకటే అర్థం అండి. స్టేయా అన్న గెయిజ్ అన్న గుడ్లు అప్పగించి, ఓకేనా, రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోవడాన్ని స్టేయా అని కానీ గెయిజ్ అని కానీ అంటారండి. ద బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్
spent all the evening staring or gazing at each other in the local park. ఏంటండి, that boyfriend and girlfriend spent all the evening staring at each other in the park. ఆ బాయ్ ఫ్రెండ్ మరియు ఆ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆ సాయంత్రం మొత్తం ఒకరినొకరు చూసుకుంటూ గడిపేశారు. అలా కళ్ళు ఆర్పకుండా, రెప్పలు వేయకుండా చూస్తూ ఉండిపోవడాన్ని స్టేయా ఆర్ ఎల్స్ గేజ్ అంటారు. నెక్స్ట్ అండి, గ్లాన్స్. గ్లాన్స్, గ్లాన్స్డ్, గ్లాన్స్డ్. ఇక్కడ కూడా ఒక చిన్న రూలు నేర్చుకుందాం. ఈ గ్లాన్స్ అన్నప్పుడు చివరిన స్ అని వచ్చిందండి. సౌండింగ్ ఎలా వచ్చిందండి? స్ అని వచ్చింది. ఈ రెగ్యులర్ వర్బ్ ఎండింగ్లో స్ అని సౌండింగ్ వస్తే మళ్ళీ సేమ్ అలానే ఎండింగ్లో తర్వాత రాసే డీని ట లాగా చదవాలి. గ్లాన్స్, గ్లాన్స్డ్. మిస్, మిస్డ్. ఫేస్ చివరినే వచ్చిందండి స్. ఫేస్, ఫేస్డ్. అనౌన్స్, అనౌన్స్డ్. స్లైస్, స్లైస్డ్. డైస్, డైస్డ్. అందుచేతనే ఇక్కడ ఎలా చదవాలి? గ్లాన్స్, గ్లాన్స్డ్, గ్లాన్స్డ్. నెక్స్ట్ అండి, గ్లిమ్స్. సేమ్ మీనింగ్ అండి, సేమ్ మీనింగ్, ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్. గ్లిమ్స్, గ్లిమ్స్డ్. గ్లిమ్స్, గ్లిమ్స్డ్. రెప్పపాటు కాలంలో ఏదైనా చూస్తే, టక్కున ఏదైనా చూస్తే గ్లాన్స్ అని కానీ గ్లిమ్స్ అని కానీ అంటాం. ఓకేనా? ఐ డెంట్ సీ హిస్ ఫోటోగ్రాఫ్ కంప్లీట్లీ, ఐ జస్ట్ గ్లాన్స్డ్ ఇట్. ఐ జస్ట్ గ్లాన్స్డ్ అట్ ఇట్. ఐ జస్ట్ గ్లాన్స్డ్ అట్ ద ఫోటోగ్రాఫ్. నేను అతని ఫోటోగ్రాఫ్ పూర్తిగా చూడలేదు, ఏదో అలా చూశాను అంతే. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వెన్ ఐ ఆస్క్డ్ హర్ నేమ్, షీ డెంట్ సే ఎనీథింగ్, షీ జస్ట్ గ్లాన్స్డ్ అట్ మీ. రైట్. నీ పేరేంటమ్మా అని అడిగితే ఏమీ మాట్లాడలేదు, ఒకసారి ఇలా గ్లాన్స్ చేసి చూశారంతే. రైట్. అలా రెప్పపాటు కాలంలో ఒక్కసారి చూడ్డాన్ని గ్లాన్స్ అంటారండి. స్పోర్ట్. స్పాట్ కాదు, స్పోర్ట్. స్పోర్టెడ్. చూడండి ఇక్కడ టీఈడి స్పెల్లింగ్ కనిపిస్తే ఏం చేయాలండి? ఎలా పలకాలండి? టీఐడిలా పలకాలి. రాసేది ఏం రాస్తాము? టెడ్ అని రాస్తాం. కానీ పలికేది ఏం పలుకుతాము? టిడ్ అని పలుకుతాం. స్పోర్ట్, స్పోర్టెడ్, స్పోర్టెడ్. కలెక్ట్, కలెక్టెడ్. వాంట్, వాంటెడ్. సెలెక్ట్, సెలెక్టెడ్. రైట్. స్పోర్ట్, స్పోర్టెడ్, స్పోర్టెడ్. చూసి కనుక్కోవడం అండి. ద police people spotted him in the crowd while he was moving suspiciously. The police people spotted him, spotted the culprit, spotted the criminal, spotted the accused while he was moving among the crowd suspiciously. అనుమానాస్పదంగా అటు ఇటు తిరుగాడుతున్నప్పుడు వాళ్ళు అతన్ని కనుక్కున్నారు, స్పాట్ చేశారు. ఓకేనా? స్పాట్ అంటే అది మీనింగ్. నెక్స్ట్ అండి, నోటిస్. నోటీస్ కాదు, నోటిస్. ఇక్కడ కూడా చూడండి, స్ నాకు చెప్పుకున్నాగా. నోటిస్, నోటిస్డ్. ఓకేనండి? ఇది కూడా అంతే, చూసి కనుక్కోవడం అండి. ఓకేనా? వైల్ ద police people were doing regular checkings at the junction, they noticed something went wrong there. They noticed a person having గంజాయి అంటారు కదా, గాంజా అంటారండి ఇంగ్లీష్లో. రైట్. నోటిస్డ్. అలా చూసి కనుక్కోవడాన్ని నోటిస్ అంటారు. నెక్స్ట్ అండి, లుక్డ్. ఇది కూడా ఎలా చదవాలి? ట. ఇక్కడ ఏంటుంది? కా శబ్దం ఉంది. కా శబ్దం ఉన్నప్పుడు కూడా అదే రూల్ అండి. లుక్, లుక్డ్. బుక్, బుక్డ్. సాక్, సాక్డ్. ఎల్ఓసికే లాక్, లాక్డ్. ఎల్లకి లైక్, లైక్డ్. ఇలా చదవకూడదు. లుక్డ్, లైక్డ్, బుక్డ్. డూ కాదండి, టా చెప్పాలి. లుక్డ్, లైక్డ్, ప్యాక్డ్, సక్డ్, లీక్డ్ ఇలా చదవాలి. సో లుక్డ్ మామూలుగా చూడటం అండి. లుక్ మై డియర్ ఫ్రెండ్, ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్. చూడు, మరి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నీకు నేను. ఇలాంటి సందర్భంలో రైట్ ఇలా అంటారు. రైట్. నెక్స్ట్ అండి, జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎట్ యాడ్ చేశానండి. లుక్కి ఏం చేశాను? ఎట్ యాడ్. లుక్ ఎట్, లుక్డ్ ఎట్, లుక్డ్ ఎట్. చిన్నగా మీనింగ్ మారుతుందండి. లుక్ ఎట్ అంటే ఏదైనా అటువైపు చూడు, ఇటువైపు చూడు, బోర్డు వైపు చూడు, నా మొహం వైపు చూడు,
పిక్ వైపు చూడు ఇలా చెప్పేటప్పుడు ఆ ఎట్ పెట్టాలండి. లుక్ ఎట్ ద బోర్డ్ ప్లీజ్, లుక్ ఎట్ మై ఫేస్, లుక్ ఎట్ ద పిక్చర్, రైట్ ఇలా చెప్పేసి అనాలి. లుక్ ఎట్ అంటే అది అర్థం. లుక్కి లుక్ ఎట్కి డిఫరెన్స్ అది. నెక్స్ట్ అండి లుక్ ఫా ఏంటండి, లుక్ ఫా. నెక్స్ట్ పదం అండి లుక్ ఫా. నెక్స్ట్ పదం ఏంటి, లుక్ ఫా. చూడండి ఫర్ అనకూడదు, ఫా. ఏముంది, ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది, ఓ ఉంది. ఓ అంటే ఏంటి, వావెల్. ఇలా గుర్తుపెట్టుకోండి. లుక్ ఫా, లుక్డ్ ఫా, లుక్డ్ ఫా వెతకడం అండి. ద పోలీస్ పీపుల్ ఆర్ సీరియస్లీ లుకింగ్ ఫర్ హిమ్. పోలీస్ వాళ్ళు అతని కోసం చాలా సీరియస్గా వెతుకుతూ ఉన్నారు. లుక్ ఫా అంటే ఏంటండి, వెతుకు అని అర్థం అండి, రైట్. దానికి సిమిలర్ వర్డ్ సర్చ్. ఇలా రాయటం వల్ల గుర్తుంటాయండి బాగా. అంటే మనం ఏమంటున్నాము, లుక్ అనే దాంతో చూడడం గురించి మొదలుపెట్టి దాంతోపాటుగా ఆ లుక్ తర్వాత వర్డ్స్ మార్చుకుంటూ వేరే మీనింగ్లు ఎలా వస్తున్నాయి అనేది నేర్చుకుంటున్నాం, రైట్. సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్. చూడండి ఇక్కడ చెప్పుకున్నాగా ఏమొచ్చింది సార్ ఎండింగ్లో, చ్. చ్ వస్తే ఈడీని ఎలా చదవాలి, ట్. సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్. మీరు చాలా వాటికి చెప్తున్నారు సార్ టాప్ పలకాలని. ఎన్నెన్ని సార్ అవి అంటే, సా అంటే స్, క్, ఓకేనా, చ్, ఓకేనా, ప. ఏంటండి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, స్, క, ప, తర్వాత చ్. ఓకేనా, ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి వస్తే ఈ సౌండింగ్స్తో ఎండ్ అయితే తర్వాత పలికే డీని, తర్వాత వచ్చే డీని ఎలా పలకాలి, గా పలకాలి. ఓకేనండి, స్, క, ప, ఓకేనండి, చ. ఇలా 4 మొత్తం ఎన్ని ఉంటాయి, అవి యాక్చువల్గా 8 ఉంటాయండి. 4 ఉంటాయి. 4 ప్రస్తుతానికి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చినప్పుడు అవి కూడా చెప్పుకుందాం, రైట్. కమింగ్ టు ద టాపిక్ హియర్, సర్చ్. ఎలా చదవాలండి, సర్చ్. సెర్చ్ కాదండి, ఎందుకు, ఇక్కడ ఏముంది, ఏముంది, ఈ ఉంది. ఈ అంటే ఏంటి, వావెల్. సో ఆర్ని సైలెంట్ చేసేస్తున్నాను, సర్చ్ అని చదువుతున్నాను. సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్, సర్చ్, సర్చ్డ్, సర్చ్డ్. వెతుకు. ద పోలీస్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ హిమ్ సీరియస్లీ, రైట్. ద పోలీస్ పీపుల్ సర్చింగ్ ఫర్ హిమ్ సీరియస్లీ, రైట్. పోలీస్ వాళ్ళు అతని కోసం చాలా సీరియస్గా వెతుకుతూ ఉన్నారు. నెక్స్ట్ అండి లుక్ లైక్. లుక్కి కలిపాను, ఏం కలిపాను, లైక్ కలిపా. లుక్ లైక్, లుక్డ్ లైక్, లుక్డ్ లైక్, లుక్డ్ లైక్. లుక్డ్ లైక్ కాదు, లుక్ లైక్, లుక్డ్ లైక్, లుక్డ్ పోలి ఉండటం. షీ లుక్స్ లైక్ హర్ మదర్, హీ లుక్స్ లైక్ హిస్ ఫాదర్. ఓకేనా, అతను తన నాన్నలాగా ఉంటాడు, ఈమె తన తల్లిలాగా ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ జస్ట్ ఎ రౌప్ బట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ స్నేక్. నిజానికి అది ఒక తాడు మాత్రమే, కానీ అది ఒక పాములాగా కనిపిస్తూ ఉంది. ఓకేనా, లుక్ లైక్ అంటే అది అర్థం. నెక్స్ట్ అండి లుక్ లైక్ చెప్పుకున్నాం కదా, దానికి సమానమైన పదం ఇక్కడ రాసేసాను ఇంకోటి, రిజెంబల్. రిజెంబల్డ్, రిజెంబల్డ్ పోలి ఉండు. లుక్ లైక్ అంటే మనుషులకు వాడచ్చు, వస్తువులకు వాడచ్చు. రిజెంబల్ అనేసరికి సాధారణంగా కేవలం వస్తువులకే వాడుతూ ఉంటారు. ఎలాగా, so many hotels in this city resemble with one another. ఇందులో ఈ సిటీలో ఉన్న హోటల్స్ చాలా మట్టుకు ఒకదానికొకటి పోలి ఉంటాయి. ఇన్ దిస్ సిటీ లాట్స్ ఆఫ్ హోటల్స్ రిజెంబల్ విత్ వన్ అనదర్. ఓకేనండి, విత్ వన్ అనదర్. ఎప్పుడైనా ఒకటి కన్నా 2 కన్నా ఎక్కువ ఉంటే విత్ వన్ అనదర్, 2 ఉంటే ఈచ్ అదర్ అంటామండి. ఆ హోటల్ ఈ హోటల్ చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. అలా అన్నప్పుడు దీస్ 2 hotels రిజెంబల్ విత్ ఈచ్ అదర్ అలా చెప్పుకుంటాం. కానీ నేను అలా అనట్లేదు. సిటీలో ఉన్న చాలా హోటల్స్ అచ్చం ఒకలాగే ఉంటాయి, ఒకదానికొకటి పోలి ఉంటాయి. లాట్స్ ఆఫ్ హోటల్స్ ఇన్ ద సిటీ రిజెంబల్ విత్ వన్ అనదర్, రైట్. నెక్స్ట్ అండి సీమ్, కనిపించు, అగిపించు. ఓకేనా, హీ సీమ్స్ లైక్ ఏ యాంగ్రీ పర్సన్. హీ సీమ్స్ లైక్ ఏ యాంగ్రీ పర్సన్. అతను కోపదారు మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఓకేనా, కోపంగా ఉండే వ్యక్తిలాగా ఉన్నాడు. సీమ్ అంటే కనిపించు, అగిపించు,
అలాగా ఆ మాదిరిగా కనిపించు సీమ్ అంటే, రైట్, పోలిక ఉండటం కూడా. నెక్స్ట్ అండి అపియా, ఇది కూడా అంతే, అపియడ్ అపియడ్, అపియా అపియడ్ అపియడ్. చూడండి ఇక్కడ కూడా అంతే, ఆర్ ఉంది, ఆర్ ముందు ఏ ఉంది, సో నేను అపియర్ అని అంటలేదు, అపియా. ఓకే, అపియా అపియడ్ అపియడ్, కనిపించు. ఎలాగా అంటే ఇన్ దిస్ ఫిలిం మిస్టర్ మహేష్ బాబు అపియర్స్ లైక్ ఏ పోలీస్ మ్యాన్. ఈ సినిమాలో మహేష్ బాబు మనందరికీ ఎలా కనిపిస్తాడు, పోలీస్ మ్యాన్ లా కనిపిస్తాడు, అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ వేస్తున్నాడు అని చెప్తున్నాను ఇండైరెక్ట్గా. నెక్స్ట్ అండి అపియా అంటే మరొక అర్థం ఏంటంటే అటెండ్. ఏంటండి అటెండ్, హాజరు కావడం అండి. ఏంటండి హాజరు కావడానికి కూడా అపియా అంటారు. ఓకేనా, he has to appear before the court today. He has to appear before the court today. అతను ఇవాళ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఓకేనా, lots of people, lots of Naxalites appeared before the court yesterday. రైట్, చాలామంది నక్సలైట్స్ నిన్న కోర్టులో హాజరయ్యారు. ఓకేనా, దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అపియర్. అపియర్ అంటే కనిపించు, అగిపించు. అపియర్ అంటే రెండో మీనింగ్ ఏంటి, హాజరగు అని కూడా. లాస్ట్ టైం హీ అపియర్డ్ ఫర్ ఎన్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఎగ్జామ్కి హాజరయ్యాడు. నెక్స్ట్ అండి లుక్ ఇంటూ. లుక్ ఇంటూ మనం లుక్తో వచ్చినప్పుడు ఇవన్నీ రాసుకున్నామండి. లుక్ చూడు అని తీసుకున్నాము, లుక్ తర్వాత లుక్ ఎట్, లుక్ లైక్, లుక్ ఫర్, మళ్ళీ లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే పరీక్షించడం అండి, పరీక్షగా చూడడం, ఎగ్జామిన్ చేయడం అండి. ఏమి ఎగ్జామిన్ చేస్తారు, ఏదో ఒకటి సంఘటన జరిగిందండి, ఎవరో మర్డర్ చేశారు, ఎవరు చేశారో తెలియదు, పోలీస్ ఆయన వస్తాడు, దాన్ని ఎగ్జామిన్ చేస్తాడు. అలాంటి ఎగ్జామ్ చేయడాన్ని, ఏం జరిగింది పూర్వాపరాలన్నీ కనుక్కుంటారు, అలా చేయడాన్ని ఎగ్జామిన్ చేయడం అంటారండి. యాక్చువల్లీ వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ద లోకల్ ఇన్ ద సిటీ లాస్ట్ నైట్. ద లోకల్ పోలీస్ మ్యాన్, ద లోకల్ ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ visited the spot. Now he is looking into the incident. He is looking into the incident అంటే ఎగ్జామిన్ చేస్తున్నాడు. నౌ హీ ఈస్ ఎగ్జామినింగ్ ద ఇన్సిడెంట్. రైట్, ఏం జరిగింది ఏంటి అనేది చూస్తూ ఉన్నాడు. రైట్, నెక్స్ట్ లుక్ ఇంటూ అంటే ఎగ్జామిన్ చేయడం అండి. నెక్స్ట్ అండి నెక్స్ట్ చూద్దాం లుక్ ఆఫ్టర్. ఏంటండి నెక్స్ట్ పదం లుక్ ఆఫ్టర్. మనం ఏం తీసుకున్నామండి, లుక్తో తీసుకున్నాంగా. లుక్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్. లుక్డ్ అని చదవకూడదని చెప్పాంగా, కా శబ్దంతో ఎండ్ అయింది. అంటే ఈ వర్బ్ దేంతో ఎండ్ అయిందండి, కతో ఎండ్ అయింది. కతో ఎండ్ అయినప్పుడు ఈడీని ఎలా చదవాలి, ట చదవాలి. లుక్, లుక్డ్, లైక్, లైక్డ్, వాక్, వాక్డ్, టాక్, టాక్డ్, ప్యాక్, ప్యాక్డ్. అలానే లుక్, లుక్డ్. అలానే ఆఫ్టర్, ఆఫ్టర్ కాదు. ఏంటి రూలు, ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, అందుకని ఆర్ని సైలెంట్ చేసి ఆఫ్టర్. నెవర్, ఓవర్, బ్రదర్, సిస్టర్, సీనియర్, జూనియర్, ఇలా చదువుతాం కదా. అలాగే ఇది కూడా లుక్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్, లుక్డ్ ఆఫ్టర్. జాగ్రత్తగా చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటారండి. కెన్ యూ ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై పెట్ డాగ్, వీఆర్ ప్లానింగ్ టు గో సమ్వేర్ ఫర్ 4 days. దయచేసి మా కుక్కని జాగ్రత్తగా చూసుకుంటారా. స్టిల్ మై మదర్ లుక్స్ ఆఫ్టర్ మీ లైక్ ఎ కిడ్. మా అమ్మ ఇప్పటికీ నన్ను ఒక చిన్న కుర్రాళ్ళలాగా చూసుకుంటుంది. ఇలాగ జాగ్రత్తగా చూసుకోవడాన్ని లుక్ ఆఫ్టర్ అంటారండి. రైట్, నెక్స్ట్ వర్డ్ అండి టేక్ కేర్ ఆఫ్ సంబడి. టేక్ కేర్ ఆఫ్ సంబడి. చూడండి కేర్ అని చదవద్దు, కేర్. కేర్ ఏంటండి, ఆర్ వచ్చింది ఇక్కడ, ఆర్ ముందేమొచ్చింది, ఏ వచ్చింది. ఏ అంటే ఏంటండి, వావెల్. ఏంటి ఎలాగండి, ఎలా చదవాలి దీన్ని, టేక్ కేర్ ఆఫ్ సంబడి, టుక్ కేర్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోవడం, ఏదైనా వస్తువుని జాగ్రత్తగా చూసుకోవడాన్ని టేక్ కేర్ ఆఫ్ సంబడి. హీ ఈజ్ ఓల్డ్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. హీ ఈజ్ old, old, old enough to take care of himself. అతను తనను తాను చూసుకునేంత వయసు అతనికి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కెన్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై పెట్ డాగ్, వీఆర్ ప్లానింగ్ టు విజిట్ తిరుపతి దిస్ మంత్. ఓకేనా, మా కుక్కని, మా పెంపుడు కుక్కని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకుంటారా, మేము ఈ నెల తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. Can you please take care of
మై పెట్ డాగ్ వీఆర్ ప్లానింగ్ టు విజిట్ తిరుపతి దిస్ మంత్, రైట్. టేక్ కేర్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్, ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోవడము లేదా ఏదైనా వస్తువును జాగ్రత్తగా చూసుకోవడం. షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్ అ లాట్, ఆమె తన పిల్లల్ని ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటుంది. దాట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇప్పటి వరకు మనము ఏం చూసామండి? చూడడం అంటే చూడడంలో రకాలు చూసామండి. చూడడంలో రకాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాము? సి దగ్గర నుంచి మామూలుగా చూడటము, జాగ్రత్తగా చూస్తే వాచ్, తర్వాత తొంగి చూస్తే పీప్, కన్ను ఆర్పకుండగా ఓకేనా, రెప్పలు వేయకుండగా గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోతే స్టేయా. తర్వాత గైజ్ చూసుకున్నాం, గైజ్ అన్న స్టేయా అన్న చూస్తూ ఉండిపోవడమే, రైట్. గ్లాన్స్ ఆర్ గ్లిమ్స్ రెండు ఒకటే. రెప్పపాటు కాలంలో చూడ్డాన్ని గ్లాన్స్ అని కానీ గ్లిమ్స్ అని కానీ అంటాం. నెక్స్ట్ అండి, స్పాట్ నోటీస్, చూసి కనుక్కోవడాన్ని చూసి తెలుసుకోవడాన్ని స్పాట్ అంటాము, నోటీస్ అంటాం. అలాగే లుక్ అంటే చూడడం. అయితే మనం ఏం చేసామంటే ఈ 25వ పదం నుంచి మనం ఏం రాసాము అంటే లుక్తో వర్డ్స్ రాసామండి. లుక్ అట్, లుక్ లైక్, లుక్ ఆఫ్టర్, లుక్ ఇంటూ, ఓకేనా. ఈ లుక్ తర్వాత ప్రెపోజిషన్ మారిస్తే మీనింగ్స్ ఎలా వస్తున్నాయి? లుక్ అంటే చూడు, లుక్ ఎట్ అంటే డైరెక్షన్ చూడు, నా వైపు చూడు, అటువైపు చూడు, పిక్ వైపు చూడు, డయాగ్రామ్ వైపు చూడు, అలా వైపు అనేసరికి లుక్ ఎట్ అని చెప్తాము. మళ్ళీ ఆ లుక్తో వేరే ప్రెపోజిషన్ తీసుకున్నామని చెప్పాను కదా, లుక్ ఫర్. లుక్ ఫర్ అంటే ఎదురు చూడడం, అలాగే వెతకటం, ఓకేనా, అన్వేషించడం, వెతకటం కూడా చెప్పుకోవచ్చు. సర్చ్. లుక్ లైక్ అంటే పోలి ఉండడం, పోలి ఉండడానికి మళ్ళీ రిజెంబల్, సీమ్, అపియర్ ఇలా చెప్పుకున్నాం. మళ్ళీ లుక్ ఇన్ టు, ఎగ్జామిన్ చెప్పుకున్నాం. ఇలా చూడడం గురించి చూస్తూ ఆ లుక్తో మనం వేరే వేరే వర్డ్స్ రెలవెంట్గా రాసుకున్నాము. తర్వాత లుక్తో అయిపోయిన తర్వాత ఓకేనా, లుక్లో మళ్ళీ లుక్ ఆఫ్టర్ వచ్చిందండి. లుక్ ఆఫ్టర్ అంటే అర్థం ఏమిటి? జాగ్రత్తగా చూసుకును. జాగ్రత్తగా చూసుకోవడానికి ఆల్టర్నేటివ్ పదం ఏంటి? టేక్ కేర్ ఆఫ్ సంబడి చేసేసాం. నెక్స్ట్ అండి, ఇక్కడి నుంచి వేరే ప్యాటర్న్, వేరే కాన్సెప్ట్. దొంగతనం చేయడానికి ఎన్ని పదాలు ఉన్నాయి? కొట్టేయడం, బ్యాంకు దొంగతనం, ఓకేనా. లూటీ చేయడం అంటే మనిషిని యుద్ధం చేసి రైట్ చేసి, ఓకేనా, ఇలా గలాటా చేసి దొంగిలించడాన్ని ఏమంటారు? ఓకేనా. చిన్న చిన్న వస్తువులు కొట్టేస్తే ఏంటి? ఇంటికి కన్నం వేస్తే ఏంటి? ఇలాంటి దొంగతనాల్లో అన్ని రకాలు ఒకే చోట రాసుకున్నాము, వాటిని ఎగ్జాంపుల్తో సహా. ఆ వర్బ్ని సెంటెన్సెస్లో ఎలాగ ఉంచాలి, ఆ వర్బ్స్ని ఎలా పలకాలి అనేది కూడా చూద్దామండి, రైట్. నెక్స్ట్ అండి, స్టీల్, స్టౌల్. స్టోల్ కాదు, ఎలా అండి ఇది? స్టౌల్, రైట్. దీనికి ప్రొనౌన్సియేషన్ ఏంటండి? స్టౌల్. అలాగే స్టౌలిన్, స్టౌలిన్. అర్థం కాలేదు సార్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఈఎన్ వస్తే ఎన్ అని కాకుండా న్ అని పలకండి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఈఎన్ వస్తే ఎన్ అని కాకుండా న్ అని పలకండి. FRAGHTN, ఫ్రైటన్. TIGHTN, టైటన్. బ్రైటన్. చివరిని ఏం చేస్తున్నాను నేను? న్ చేస్తున్నాను నేను. ఏంటండి అది? ఓకేనా. అక్షరం, తెలుగు అక్షరం ఏంటి? ఇలాగ పలకాలి, న్, రైట్. టైటన్, ఫ్రైటన్, బ్రైటన్ ఇలాగా. అలాగే ఇక్కడేంటి? స్టౌల్న్. స్టౌల్న్ అంటే సరిపోతుంది. స్టీల్, స్టౌల్, స్టౌల్, ఓకేనా. దొంగిలించడం, చిన్న చిన్న వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. స్టీల్, స్టౌల్, స్టౌలిన్, ఓకేనా. ద కిడ్ స్టౌల్ ద పెన్సిల్, ఆ పిల్లాడు పెన్సిల్ దొంగిలించాడు, ఓకేనా. అయితే మీ అందరికీ స్టీల్, స్టౌల్, స్టౌల్ అని అంటే తెలుసండి. అయితే స్టీల్ సంబడీస్ హార్ట్, స్టౌల్ సంబడీస్ హార్ట్. ఇక్కడ రాయలేదండి. మనసును దోచుకోవటం, ఓకేనండి. మనసును దోచుకోవడం, ప్రేమలో పడిపోయేట్టు చేయటం, ఓకేనా.
మనకి పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం, హీరో చెప్తాడు ఏమని, ఆమె నా హృదయాన్ని దోచుకుంది. షీ హ్యాస్ స్టౌలెన్ మై హార్ట్. అంటే ఏంటి, ఆమె నన్ను ప్రేమలో పడేటట్టు చేసింది. దట్ ఈస్ ద మీనింగ్. అంటే మనసును దోచుకోవడాన్ని ఏమంటారు, స్టోల్ ద హార్ట్. షీ హ్యాస్ స్టోలెన్ మై హార్ట్. షీ హ్యాస్ స్టౌలెన్ మై హార్ట్, ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, స్టీల్ ద షవ్. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టౌలిన్ ద షవ్. అందరి మనసులు ఆకట్టుకోవడాన్ని స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టీల్ ఇన్ ద షవ్ అంటారండి. స్టౌల్ ఇన్ ద షవ్, స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టౌల్ ఇన్ ద షవ్. అంటే ఎలాగా అంటే, ఏదైనా ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరిగింది, అందరిలో కన్నా ఒకళ్ళు బాగా చేసి అందరి మెప్పు పొందారు, అందరూ కళ్ళలోనూ పడ్డారు, అందరి మనసులు దోచుకున్నారు. అలాంటి సందర్భంలో స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టౌల్ ఇన్ ద షవ్ అంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లాస్ట్ నైట్ ఐ వెంట్ ఫర్ ఎ పార్టీ. నేను గత రాత్రి ఒక పార్టీకి వెళ్ళాను. In that party, lots of children danced on the stage. ఆ పార్టీలో చాలా మంది పిల్లలు స్టేజ్ పైన డాన్స్ వేశారు. Even though lots of children danced on the stage, a small kid danced beautifully. He stole the show. అంటే ఏంటి, గత రాత్రి నేను ఒక పార్టీకి వెళ్ళాను, ఆ పార్టీలో స్టేజ్ పైన చాలా మంది పిల్లలు డాన్స్ చేశారు. అంతమంది చేసినప్పటికీ కూడా చిన్న కుర్రాడు చేసిన డాన్సు అందరి మన్నలను పొందింది, అందరి దృష్టిని ఆకర్షించడాన్ని ఏమంటారండి, అందరి కళ్ళు వాళ్ళపైన పెట్టుకోవడాన్ని ఏమంటారు, స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టౌల్ ఇన్ ద షవ్. రైట్. ఈవెన్ దో ద ఇండియన్ క్రికెట్ టీమ్ లాస్ట్ ద మ్యాచ్, మిస్టర్ రోహిత్ శర్మాస్ బ్యాటింగ్ స్టోల్ ద షవ్. మ్యాచ్ అయితే ఓడిపోయారు, కానీ అందరి మనసులు ఆకట్టుకున్నాడు అతని బ్యాటింగ్ ద్వారా. హీ హ్యాస్ స్టౌలెన్ ఆల్ పీపుల్స్ హార్ట్స్ విత్ హిస్ బ్యాటింగ్ అండ్ ఆల్. రైట్. ఇలాగ అందరి మనసులు దోచుకోవడాన్ని, అందరి మనసును ఆకట్టుకోవడాన్ని, ప్రత్యేక ఆకర్షణగా నిలవటాన్ని స్టీల్ ద షవ్, స్టౌల్ ద షవ్, స్టౌలెన్, ప్రత్యేక ఆకర్షణగా నిలవటం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ పదం చూద్దామండి. స్నాచ్డ్. ఇక్కడ చూడండి, స్నాచ్ ఎండింగ్లో ఏముందండి, చ్. సౌండ్ చూడాలి, చ్. ఎలా ఉందండి, చ్ అనే శబ్దం ఉంది. ఏంటండి, స్నాచ్. ఇలా చాతో ఎండ్ అయినప్పుడు తర్వాత వచ్చే డీని లేదా ఈడీని ఎలా పలకాలి, టాలాగా పలకాలి, ట లా పలకాలి. స్నాచ్డ్, మ్యాచ్డ్, fetched, drenched, lunched, munched. అలాగే snatched. ఎవరైనా గ్రాబ్ చేసుకుని తీసుకోవడాన్ని స్నాచ్ అంటారండి. అంటే టక్కున లాగేసుకుని పట్టుకెళ్ళిపోవడాన్ని స్నాచ్ అంటారు. ఓకేనా. చైన్ స్నాచింగ్ చూస్తూ ఉంటాం కదా, వీధిలో వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు ఆకతాయిలు బండి పైన వచ్చి ఆడవాళ్ళ మెడలో చైన్ పట్టుకెళ్ళిపోతారు. అలా లాక్కుని ఏదైనా దొంగిలిస్తే స్నాచ్ అంటారు. దొంగతనాల గురించి చూస్తున్నాం కాబట్టి కేవలం దొంగతనం గురించి చెప్పుకుంటున్నాం. లాక్కుని టక్కును దొంగిలించడాన్ని స్నాచ్ అంటారు. అలాగే చిన్న చిన్న వస్తువులు నొక్కేయడాన్ని కూడా, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా పని చేసే చోట కావచ్చు, చిన్న చిన్న వస్తువులు నొక్కేయడాన్ని స్నాచ్ అంటారండి. సంబడి స్నాచ్డ్ మై పెన్సిల్ హియర్. ఎవరో నా పెన్సిల్ నొక్కేశారు, కొట్టేశారు, దొంగిలించారు. హీ స్నాచ్డ్ ఏ చైన్ ఫ్రమ్ ఏ విమెన్. రైట్. ఇలాగా స్నాచ్ అంటే టక్కున లాక్కుని దొంగిలించడం, చిన్న చిన్న వస్తువులు నొక్కేయటం. రైట్. నెక్స్ట్ అండి, దొంగతనాన్ని గురించి అన్ని పదాలు చూస్తున్నామండి వరుసగా. దొంగతనం చేయడానికి ఎన్నైతే వర్డ్స్ ఉన్నాయో అన్ని పదాలు చూస్తున్నాం. NAB నాబ్, NABBED నాబ్డ్, నాబ్డ్. నాబ్ అంటే నొక్కేయటమే. ఇది కూడా చిన్న చిన్న వస్తువులు నొక్కేయడం. ముఖ్యంగా స్టోర్స్లో, అంటే
మార్ట్స్ ఉన్నాయి కదా మనకి, ఆ మార్ట్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న వస్తువులు ఏవైనా నొక్కేయడాన్ని నాబ్ అంటారు. ఓకేనా? లేకపోతే పెన్సిల్, పెన్ను, ఆఫీస్లో ఎక్కడైనా కానీ చిన్న చిన్న వస్తువులు నొక్కేయడాన్ని నాబ్ అంటారు. రైట్. లాక్కుని టక్కుని దొంగిలించడాన్ని నాబ్ అంటారు. సమ్వన్ నాబ్డ్ మై డ్రింక్ హియర్. సమ్వన్ నాబ్డ్ మై డ్రింక్ హియర్. ఎవరో నా డ్రింక్ కొట్టేశారు. తాగే డ్రింక్ వాళ్ళు తీసేసుకున్నారు. దట్ ఈస్ ద మీనింగ్ భోజనాలు చేస్తున్నప్పుడు. నాబ్డ్. ఓకేనా? అలాగే ఈ మీనింగ్స్ చిన్న చిన్న వస్తువులు నొక్కేయడం, లాక్కుని పట్టుకెళ్ళిపోవడాన్ని నాబ్ అంటారన్నామండి. దీనికి మూడో మీనింగ్ కూడా ఉంది, ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ వర్డ్కి చాలా విచిత్రంగా ఒకదానికొకటి సంబంధం లేని మీనింగ్ వేరే ఇంకొకటి ఉంది. ఏంటది అంటే కనుక టు అరెస్ట్ సంబడి, ఎవరినైనా అరెస్ట్ చేయడం. పోలీస్ వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయడాన్ని నాబ్ అంటారు. మరి అరెస్ట్ ఉంది కదా సార్, మళ్ళీ నాబ్ ఎందుకు? ఎప్రిహెండ్ ఉంది కదా, మళ్ళీ నాబ్ ఎందుకు అంటే కనుక ఎవరైనా ఏదైనా తప్పు పని చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడాన్ని, టక్కున అటకాయించి పట్టుకోవడం, పారిపోతున్నవాడిని కాలర్ పట్టుకుని అరెస్ట్ చేయడాన్ని నాబ్ అంటారండి. నాబ్ అంటే ఏంటి? ఎవరైనా పారిపోతున్నప్పుడు, ఎవరైనా డూయింగ్ సంథింగ్ రాంగ్, ఏదైనా తప్పు పని చేస్తున్నప్పుడు అటకాయించి పట్టుకుని అరెస్ట్ చేయడాన్ని నాబ్ అంటారండి. ఓకేనా? The police people nabbed the criminal while he was fleeing from India, while he was escaping from India in the local airport. లోకల్ ఎయిర్పోర్ట్లో అతన్ని అరెస్ట్ చేసి పట్టుకున్నారండి. ఎప్పుడు? పారిపోతున్నాడు వేరే దేశానికి, దొంగ పాస్పోర్ట్ పెట్టి పారిపోతూ ఉండగా అతన్ని అటకాయించి పట్టుకున్నారు. అలా అటకాయించి పట్టుకుని అరెస్ట్ చేయడాన్ని ఏమంటారు? నాబ్ అంటారు. మామూలుగా నాబ్కి ఏంటి? దొంగతనం చేయడం, నొక్కేయడం, కొట్టేయడం. రైట్. నెక్స్ట్ వర్డ్ చూద్దామండి. రోబ్డ్. ఇది కూడా దొంగతనం చేయడమే. రైట్. రోబ్, దానికి నౌన్ ఫామ్ రోబరీ. రోబ్ అనేసరికి బ్యాంక్ రోబరీ ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? ఎప్పుడైనా వెపన్ చూపించి, ఓకేనా, వెపన్ గన్ కావచ్చు, కత్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వెపన్ చూపించి భయపెట్టి విలువైన వస్తువులు దోచుకోవడాన్ని రోబ్ అంటారండి. ఏంటండి? వెపన్ చూపించి, గన్ ఏదైనా కావచ్చు, ఆయుధం చూపించి, వెపన్ చూపించి విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోవడాన్ని రోబ్ అంటారండి. The local bank was robbed. A few days ago. కొన్ని రోజుల క్రితం లోకల్ బ్యాంకు రాబ్ చేయబడింది, దొంగిలించబడింది. ఎలా దొంగిలించబడింది? బ్యాంకు జరుగుతూనే ఉంటుంది. కొంతమంది కారు వేసుకుని వచ్చి లోపలికి వచ్చి దబదబా వచ్చి అందరి పని బెదిరించి మేనేజర్ దగ్గర కత్తి పెట్టి బ్యాంకుని కొల్లగొడతారు, దోచుకుపోతారు. అలా దోచుకుపోవడాన్ని రోబ్ అంటామండి. నెక్స్ట్ పదం లూటెడ్. చూడండి, లూటెడ్ ఎండింగ్ సౌండ్ అండి. ఎప్పుడైనా టీఈడితో ఎండ్ అయితే స్పెల్లింగ్, ఆ టీఈడిని టీఐడిలా చెప్పాలి. ఏంటండి? ఎలాగా ప్రొనౌన్స్ చేయాలి దీన్ని? ఎప్పుడైనా టీఈడి అనే స్పెల్లింగ్తో ఎండ్ అయిన వర్డ్ని టీఐడిగా చదవాలి. రాసేది టీఈడే రాస్తాం, కానీ చదివేది మాత్రం టీఐడి చదువుతాం. వాంటెడ్. ఏంటండి? వాంటెడ్, లూటెడ్, హంటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మౌటివేటెడ్, కలెక్టెడ్, ఇన్సల్టెడ్. ఓకేనా? ఇలాగా. ఇకపోతే ఇక్కడ ఏంటి? లూటెడ్ దొంగిలించు, కొల్లగొట్టు. ఓకేనా? అటాక్ చేసి, అంతా చిందరవందర చేసి విలువైన వస్తువులు పట్టుకుపోవడాన్ని లూట్ అంటారండి. ఓకేనా? దానికి నౌన్ ఫామ్ లూటీ. ఓకేనా? ఇండియా వాజ్ లూటెడ్ బై ద బ్రిటిషర్స్ బికాస్ ఆఫ్టర్ vandalizing, after collapsing everything here, they took away some valuable things like a Kohinoor diamond or something else. ఇలాంటి యుద్ధం చేసి, రగడ చేసి, గొడవ చేసి, అవి ఇవి పాడు చేసి విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోవడాన్ని లూట్ అంటారండి. రైట్. నెక్స్ట్ అండి, లూటెడ్. రైట్. నెక్స్ట్ అండి, పిల్ఫా. నెక్స్ట్ వర్డ్ ఏంటండి? పిల్ఫా.
చూడండి ఎలాగ పలకాలి. ఎప్పుడైనా ఈ పి అనే లెటర్తో ఏదైనా వర్డ్ స్టార్ట్ అయినప్పుడు ఈ పీని పలకాల్సినప్పుడు 2 లిప్స్ కలిపేసి ఒకేసారి విదిల్చి 2 పెదవులు విదిల్చి చెప్పాలి. ఎలా అండి? ఈ పి లెటర్తో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చినప్పుడు 2 లిప్స్ లాక్ చేసి ఒకసారి రిలీజ్ చేసి చెప్పాలి. పిఎస్సికే ప్యాక్, పిఐఎల్ఎఫ్ఈఆర్, పిల్ ఫా, పిల్ఫా. అంటే ఎఫ్ వస్తే ఒక పెదవిని ఇన్వాల్వ్ చేయాలి, పి వస్తే 2 పెదవుల్ని ఇన్వాల్వ్ చేసుకుని చెప్పాలి. పిల్ ఫా. చూడండి ఇందులో ఒక పి ఉంది, ఒక ఎఫ్ ఉంది. నేను ఎలా చెప్తున్నాను? పిల్ ఫా, పిల్ ఫా, రైట్? అలాగా ఎఫ్ వస్తే కింది పెదవిని ఇన్వాల్వ్ చేస్తాం, పి వస్తే పై 2 పెదవుల్ని ఇన్వాల్వ్ చేస్తాం. పీతో పలకాలి అన్నప్పుడు 2 పెదవుల్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఎఫ్తో పలకాలి అన్నప్పుడు ఒక పెదవుని మాత్రమే ఇన్వాల్వ్ చేస్తాం. పిల్ ఫా, పిల్ ఫా, పిల్ఫా, పిల్ఫట్, పిల్ఫడ్. ఇక్కడ చూడండి ఈ పిల్ఫా అనేసరికి జేబు దొంగతనం చేయటం, నొక్కేయడం, కొట్టేయడం. అలానే ముఖ్యంగా మనకి ఈ అఫీషియల్ లాంగ్వేజ్లో పిల్ఫా అంటే ఆఫీసులో దొంగతనం చేయడం. టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ వేర్ యూ వర్క్, ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడి నుంచి ఏదైనా వస్తువులు కొట్టేయడాన్ని పిల్ఫా అంటారు. పనిచేసే చోట నుంచి, ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు పనిచేస్తున్న చోట నుంచి ఏదైనా కొట్టేస్తే పిల్ఫా అంటారండి. ఓకేనా? సమ్వన్ పిల్ఫర్డ్ ఏ వాల్యుబుల్ ఆఫీస్ ఫైల్ ఇన్ ద ఆఫీస్లో ఒక విలువైన ఫైల్ ఎవరో కొట్టేశారు, నొక్కేశారు. లేకపోతే చిన్న చిన్న వస్తువులు నొక్కేసినా కూడా పిల్ఫా అంటారు ఆఫీస్లో నొక్కేస్తే. మామూలుగా అయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో పిల్ఫా అంటే జేబు దొంగతనాన్ని పిల్ఫా అంటారండి. పిక్ పాకెటింగ్. పిల్ఫా అంటే ఏంటండి? జేబు దొంగతనాన్ని ఏమంటారు? పిల్ఫా అంటారు. రైట్. నెక్స్ట్ అండి లిఫ్ట్. లిఫ్టెడ్. తెలుసుగా? మళ్ళీ చెప్పక్కర్లేదుగా, ఇప్పుడే కదా చెప్పుకున్నాము. టీడీతో ఎండ్ అయితే టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలి. అందుచేతనే లిఫ్టెడ్. లిఫ్ట్ అంటే పైకి ఎత్తడం, ఆ మీనింగ్ ఉందండి. కానీ మనం ఇక్కడ ఏం గురించి మాట్లాడుకుంటున్నాము? దేనికోసం మాట్లాడుకుంటున్నాము? దొంగతనం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి లిఫ్ట్ అంటే దొంగిలించడాన్ని లిఫ్ట్ అంటారండి. ముఖ్యంగా వాహనాలు దొంగిలించడానికి ఈ మాటలు వాడుతున్నారు ఎక్కువగా. ఓకేనా? హీస్ ఎ బైక్ లిఫ్టర్ అంటే బైకులు దొంగిలించే వ్యక్తి అని అర్థం. He lifted so many bikes and cars. అతను చాలా బైక్స్, కార్స్ కూడా దొంగిలించాడు అని అర్థం. వాహనాలు దొంగిలించడానికి లిఫ్ట్ అని వాడుతున్నాడు. నెక్స్ట్ అండి వాహనాలు దొంగిలించడానికి లిఫ్ట్ అనే మాట వాడుతూ ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం 44వ పదం బర్గల్. చూడండి బర్గల్ కాదు. చూడండి ఇక్కడ స్పెల్లింగ్ ఏముందండి? బియుఆర్. ఏముందండి? బియుఆర్. ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది? యు ఉంది. ఎప్పుడైనా ఆర్ కనిపిస్తూ ఆర్ ముందు వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేస్తాం. ఈ చివరిని వస్తే, ఇదే ఆర్ చివరిని వస్తే, అంటే పదానికి చివరిని వచ్చి దాని ముందు ఏదైనా వావెల్, అంటే ఏ కావచ్చు, ఈ కావచ్చు, ఐ కావచ్చు, ఏదైనా వస్తే గా పలకమంటున్నాం. బ్రదర్, సిస్టర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, సెమిస్టర్, మినిస్టర్, కలెక్టర్, క్యాలిక్యులేటర్ ఇలా చదవమని చెప్తున్నాం. మరి మధ్యలో వస్తే ఎలా చదవాలి? మధ్యలో వస్తే 2-3 సౌండ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమొచ్చిందో అది చూద్దాం. గా చెప్పాలి. ఎలాగ సార్? అది అర్థం కావట్లేదు. బియుఆర్ఎన్ ఏంటండి? బియుఆర్ఎన్ ఎలా చదవాలి? బర్న్. ఆనే, కాకపోతే ఆ అనకుండా అంటాం. అది ఎలా పలకాలి సార్? మధ్యలో ఆనే, కాకపోతే ఆ అనకుండా అంటాం. నోటిని ఇలా తెరిచి అంటాం. బియుఆర్ఎన్ బర్న్, టియుఆర్ఎన్ టర్న్, ఎఫ్ఐఆర్ఎం ఫర్మ్ అని అంటారుగా. ఫర్మ్ అంటే సంస్థ అండి, సంస్థ. ఇక ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ఫర్మ్ అంటారు. ఎల్యుఆర్కే లర్క్, జిఐఆర్ఎల్ గర్ల్, బిఐఆర్టిహెచ్ బర్త్, బిఈఆర్టిహెచ్ బర్త్. రెండు ఒకటే. ఏంటంటే రాస్తున్నాను ఇక్కడ బిఐఆర్
BERTH birth, BERTH birth రెండు ఒకలాగే చెప్పాలి. వీటిని హోమోఫోన్స్ అంటారండి. స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్, మీనింగ్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, బట్ సౌండింగ్ ఈజ్ సేమ్. Those kind of words, that kind of words can be pronounced in the same manner. That is called as homophones. BIRTH birth, BERTH birth. ఓకేనా? ఏమంటున్నానండి ఇక్కడ ఏని గురించి మాట్లాడుతున్నాము, మధ్యలో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ ఆర్ మధ్యలో ఈ లెటర్ ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మన స్లాంగ్ మారాలి అంటే ఆర్ పలికేదాన్ని ఫస్ట్ నేర్చుకోవాలి. ఆర్ పలికే విధానాన్ని మార్చుకుంటే మన స్లాంగ్ చాలా వరకు మారుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఏమంటాము, ఆర్ మధ్యలో వస్తూ దాని ముందు వావెల్ వస్తే ఆర్ని ఎలా పలకాలి? గా పలకాలి. ఎలాగా? బర్న్, టర్న్, లర్క్, ఫర్మ్, CURD కర్డ్, LURK లర్క్, BIRTH birth, FIRM firm, BERTH birth, రైట్? అలా చూసుకుంటే ఇక్కడ బర్గల్ కాదు, బర్గల్, బర్గల్డ్. చేయండి, ప్రాక్టీస్ చేయండి. అలా అనుకుంటే వస్తుంది. బర్గల్డ్. ఓకేనా? బర్గల్ అంటే కన్నం వేసి దొంగిలించడాన్ని బర్గల్ అంటారు. కన్నం వేసి దొంగిలించడం ఏంటండి? ఇల్లులాగే ఉంటుంది, బ్యాంక్ లాగే ఉంటుంది. వెనకాల పెద్ద కన్నం పెడతారు. ఆ కన్నంలోంచి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోతారు. అలా చేయటాన్ని బర్గిల్, తెలుగులో కూడా కన్నపు దొంగతనం అంటారు. ఓకేనా? కన్నం వేశాడు అంటారు. బ్యాంకులు కన్నం వేయాలి అంటారు. ఓకేనా? అంటే కన్నం వేయడం అంటే అదే అర్థం. అంటే వెనకాల పెద్ద హోల్ పెట్టి లోపలికి ప్రవేశించి ఇల్లీగల్గా విలువైన వస్తువులు పట్టుకెళ్ళిపోవడాన్ని బర్గిల్ అంటారండి. అలా చేసేటోళ్ళని ఏమంటారు? బర్గ్లా అంటారు. బర్గిల్. మరి అలా చేయడం మొత్తం ప్రాసెస్ నౌన్ ఫామ్లో ఏమంటారు? బర్గ్లరీ అంటారు. రోబ్ అయితే చేసేవాడు రోబా, చేసే పనిని రోబరీ అంటాం. లూటీ అంటాం కదా. అలానే బర్గిల్, బర్గ్లరీ అంటే ఆ ప్రాసెస్ మొత్తం బర్గ్లరీ. చేసేవాడు ఏమిటవుతాడు? బర్గ్లా అవుతాడు. రైట్. బర్గిల్డ్. కన్నం వేసి దొంగిలించడాన్ని బర్గిల్ అంటారు. ద లోకల్ బ్యాంక్ వాజ్ బర్గిల్డ్ లాస్ట్ నైట్. రైట్. నెక్స్ట్ అండి, ఇది నౌన్ ఫామ్ అండి, వర్బ్ లేదు. థెఫ్ట్, దొంగతనము. థీఫ్ అంటే దంగాడు, థెఫ్ట్ అంటే దొంగతనం, దొంగిలించు కాదు, వర్బ్ కాదు, తప్పు రాశారు. ఓకేనా? ఇలా మనం ఏం చూసామండి, ఈ వీడియో మొత్తం మనం ఏం చూసాము, కొన్ని సెట్స్ తీసుకున్నాం. దొంగిలించడం గురించి, చూడడం గురించి, ఉండటం గురించి. అంటే ఉండటంలో కలిగి ఉండటము, పొడవుగా ఉండటము, పొట్టిగా ఉండటము, సన్నగా ఉండటము, లావుగా ఉండటము, అవన్నీ చూసామండి. ఇలా ఒక సెట్, ఒక కాన్సెప్ట్ తీసుకుని చెప్పుకున్నాం. వాటితో పాటుగా ఆ వర్బ్స్ని సెంటెన్సెస్లో ఎలా పెట్టాలనేది కూడా చెప్పుకున్నాం. అలాగే ఆ వర్బ్స్ స్టార్టింగ్ ఎలా పలకాలి, ఎండింగ్ ఎలా పలకాలి, అలాగే ఎందుకు పలకాలి, దానికి రీజన్ ఏంటి అనేది కూడా చూసామండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని, ఇప్పుడు సుమారుగా 50 వర్బ్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో కొన్ని సెట్లు, అలాగే 100 వరకు చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. రైట్? Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. Please give your valuable opinion through comment section. మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ ఇవ్వండి, అలాగే లైక్ చేయండి, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. Thank you so much watching my video here. Right.